నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. పోలీసులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసేందుకు భారీగా తరలివచ్చారు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. అయితే కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు టీడీపీ ఆఫీసులో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని చూసిన చంద్రబాబు పోలీసుల తీరుపై మండిపడ్డారు. పాత ప్రభుత్వ విధాన హ్యాంగ్ ఓవర్ను వీడాలని హెచ్చరించారు. ఇన్నేళ్లు తన కార్యకర్తలను కలుస్తూ వచ్చారని, ఎప్పుడూ లేని వ్యవస్థ ఇప్పుడెందుకు పెట్టారని పోలీసులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కార్యకర్తలతో గ్యాప్ తెచ్చే చర్యలను ఉపేక్షించనున్న చంద్రబాబు ఇన్నాళ్లు పోలీసు భద్రతతో పార్టీ ఆఫీసు నడవలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. శ్రేణుల తాకిడి ఎక్కువగా ఉంటే క్రమ పద్ధతిలో వారిని లైనప్ చేయండని పోలీసులకు సూచించారు. మరోసారి ఆఫీసులో బారికేడ్లు కనిపించకూడదని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ప్రజావేదిక ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేదని, కానీ జగన్ కూల్చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. విధ్వంస పాలనకు ప్రతీకగా ప్రజావేదిక శిథిలాలను అలానే ఉంచుతామన్నారు. ఇక త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తానన్న చంద్రబాబు పోలవరంతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయని చెప్పారు. తనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండడానికి వీల్లేదన్న ఆయన ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు. ఏ పద్ధతిలో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు సేకరించి ఉత్తమ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలోనే వినతుల స్వీకరణ చేపట్టాలని చూస్తున్నామని, సచివాలయానికి రాకపోకల కోసం రవాణా ఇతరత్రా వెసులుబాటుపై ఆలోచిస్తున్నామన్నారు. ప్రజా వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానని, సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు సైతం తమ జిల్లాల్లోని పార్టీ ఆఫీసులకు తరచూ వెళ్లాలని ఆయన ఆదేశించారు. పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే ప్లాన్లో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. పాలనలో తన మార్పు చూపిస్తున్నారు సీఎం చంద్రబాబు. 5 హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాలనపై కొత్త ప్రభుత్వం మార్పు స్పష్టంగా కనిపించాలంటున్నారు. ప్రకటించినట్టుగానే టీటీడీ ప్రక్షాళనతో పని మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పటికే ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఇక అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేపట్టారు. ఇవాళ సీఎస్ డీజీపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వైసీపీతో సంబంధం ఉన్నవారిని దూరం పెట్టే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కొత్త సర్కార్ అడుగులేస్తోంది. విద్యా వ్యవస్థలో మార్పులు, డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. అలాగే ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని గవర్నమెంట్ స్కూల్స్లో శానిటేషన్కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రి లోకేష్. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే 12 పేజీలతో కూడిన లేఖను పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాశారు కేసీఆర్. కరెంటు కోసం తిప్పలు పడిన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయమైన మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసునన్నారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుతం ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టకరమన్నారు. దానికి తోడు కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తనకు బాధ కలిగించిందన్నారు మాజీ సీఎం కేసీఆర్.
తెలంగాణలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో పలువురు కలెక్టర్లు కూడా ఉన్నారు. సుమారుగా 20 జిల్లాలకు కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ను ఖమ్మం జిల్లా కలెక్టర్గా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్గా, ట్రాన్స్కో జేఎండీ సందీప్ కుమార్ ఝాను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా, అనురాగ్ జయంతిని కరీంనగర్ జిల్లా కలెక్టర్గా, నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ను కామారెడ్డి జిల్లా కలెక్టర్గా, జితేష్ వి పాటిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా, రాహుల్ శర్మను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ను నారాయణపేట జిల్లా కలెక్టర్గా, పి ప్రావీణ్యను వరంగల్ జిల్లా కలెక్టర్ నుంచి హన్మకొండ జిల్లా కలెక్టర్గా, సత్యప్రసాద్ను ఖమ్మం అదనపు కలెక్టర్ నుంచి జగిత్యాల కలెక్టర్గాను బదిలీలు చేశారు. అలాగే కోయ శ్రీహర్షను పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా, విజయేంద్ర బోయిని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా, కుమార్ దీపక్ను మంచిర్యాల కలెక్టర్గా, ప్రతీక్ జైన్ వికారాబాద్ కలెక్టర్గా, నారాయణ రెడ్డి వికారాబాద్ కలెక్టర్గా, ఆదర్శ సురభీన వనపర్తి జిల్లా కలెక్టర్గా, తేజస్ నందలాల్ను సూర్యాపేట జిల్లా కలెక్టర్గా, సత్య శారదాదేవిని వరంగల్ జిల్లా కలెక్టర్గా, దివాకర్ ములుగు జిల్లా కలెక్టర్, అభిలాష్ అభినవ్ను నిర్మల్ జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో భారీగా కలెక్టర్లను బదిలీ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్లోని ఆయన నివాసం లోటస్ పాండ్ ముందు ఉన్న కట్టడాలను కూల్చివేశారు. జగన్ భద్రత కోసం గతంలో నిర్మించిన సెక్యూరిటీ గదులపై కూడా జడిపించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. అయితే ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత కొన్ని రోజులకే జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం 7 గంటలకే జగన్ ఇంటి వద్దకు చేరుకుని కూల్చివేతలను ప్రారంభించారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. దీంతో ఏం జరుగుతోందో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. ఉమ్మడి ఏపీ ఆ తర్వాత కొన్నేళ్ల వరకు జగన్ హైదరాబాద్లోని లోటస్ పాండ్లోనే ఉండేవారు. సీఎం అయ్యాక ఆయన ఇంటి వద్ద పోలీసుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది కోసం ఇంటి ముందు స్థలంలో 3 షెడ్లతో రూమ్లను ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదే అంశంపై గతంలో కూడా అధికారులకు ఫిర్యాదులు చేశారు స్థానికులు. తాజాగా మరోసారి అక్రమ నిర్మాణాల పట్ల ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసి విషయాన్ని తెలిపారు. దీంతో చర్యలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులతో కలిసి సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు ఈ కూల్చివేతలు కొనసాగాయి. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల అసౌకర్యాల కారణంగా అక్రమ కట్టడాలను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. కూల్చివేతలకు సంబంధించి ముందుగానే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కూల్చివేతల టైంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన వాటిని మాత్రమే తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇన్ని రోజులు పట్టించుకొని జీహెచ్ఎంసీ ఇంత హఠాత్తుగా కూల్చివేతలు చేయడం కొంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ ఘోష్తో సమావేశమై అప్పటి రిపోర్టును సమర్పించింది. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని ఆ రిపోర్టులో పేర్కొంది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రారంభించిన కాళేశ్వరం కమిషన్ అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవాలా వద్దా అనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఓపెన్ కోర్టులోనే మరోసారి అందరినీ క్రాస్ ఎగ్జామినింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై కూడా ఫోకస్ పెట్టిన కమిషన్ 3 బ్యారేజీల సబ్ కాంట్రాక్టులను గుర్తించి వాటి వివరాలను సేకరించే పనులు పడింది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ అకౌంట్స్, స్టేట్మెంట్స్ పరిశీలించే అవకాశం ఉంది. తాను పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందే అని, రాకపోతే తనకు చర్యలు తీసుకునే అధికారాలు ఉన్నాయని జస్టిస్ ఘోష్ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని అధికారులకు సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఫుడ్ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ద్వారా సుమారు 180 నుంచి 200 ఫుడ్ శాంపిల్స్లను టెస్టులు చేయాలన్నారు మంత్రి. ఇక ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేట్ బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్, బేకరీలు, డైరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీదారులు లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని
ఉపేక్షించేది లేదని మంత్రి పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించిన ఫుడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టాస్క్ ఫోర్స్, ఫుడ్ ల్యాబ్స్, ఆకస్మిక తనిఖీలు, అవగాహన సదస్సులను నిరంతరం నిర్వహించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పచ్చిరొట్ట, పత్తి విత్తనాలు, ఎరువుల పంపిణీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. 61 కోట్ల విలువైన 1,09,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందజేశామని, ఇంకా అవసరం ఉన్న మేరకు విత్తనాలు తెప్పించిస్తున్నామని అధికారులు మంత్రికి తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం 1,02,45,000 పత్తి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు అధికారులు. ఇక రైతులు ఇప్పటికే 22 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలియజేశారు. అయితే పత్తి విత్తన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు విత్తన ప్యాకెట్లను సరఫరా చేశాయా లేదా, ఆ ప్యాకెట్లన్నీ రైతులకు చేరాయా లేదా అని కూడా తనిఖీ చేయాలంటూ అధికారులకు సూచించారు మంత్రి. అలాగే ఎరువుల లభ్యతపై కూడా మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా జూన్, జూలై నెలల అవసరాల మేరకు అన్ని ఎరువులు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. 7,97,000 మెట్రిక్ టన్నుల యూరియా, 75,000 మెట్రిక్ టన్నుల డిఏపి, 4,27,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 26,000 మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి అవసరమైన మేర ఎరువులు 2 నెలల ముందుగానే తెప్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఎటువంటి లోపాలకు తావు లేకుండా జరగాలని మంత్రి తుమ్మల సూచించారు. బోనాల జాతరకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. బోనాల ఏర్పాట్లపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం అధికారులతో సమావేశమయ్యారు. జూలై 7 నుంచి బోనాలు ప్రారంభమవుతాయని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులు మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలంటూ సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టెంపుల్స్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. 25 కోట్ల రూపాయలను రిలీజ్ చేయించేలా సీఎంతో మాట్లాడతామన్నారు మంత్రులు. 7వ తేదీ నుంచి గోల్కొండ కోట నుంచి మొదలయ్యేటువంటి బోనాలు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ఏరియాల్లో జరిగేటువంటి బోనాల ఉత్సవాలలో భాగంగా ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులను ఆహ్వానించి ఆ జరగబోయేటువంటి బోనాల పండుగ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మరి ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గతంలో కంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో, ఇంకా భారీ ఎత్తున జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ మీటింగ్ అధికారులతోటి కండక్ట్ చేయడం జరిగింది. మరి స్థానిక ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ప్రభాకర్ అన్న, అదేవిధంగా మేయర్ గారు, స్థానిక ఎమ్మెల్యేలందరినీ కూడా పిలవడం జరిగింది. మేము ప్రతి ఒక్క శాఖతోటి కూడా రివ్యూ చేయడము, వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడ మురికి నీరు నిలవకుండా, వాటర్ ప్రాబ్లం రాకుండా, టాయిలెట్స్ ప్రాబ్లం రాకుండా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రాకుండా అదనపు బస్సులు కూడా వేయాలని చెప్పి కూడా ఆర్టీసీ వాళ్ళని కోరడం జరిగింది. తెలంగాణలో మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మహిళలకు 10 లక్షల వరకు ప్రమాద బీమా, 2 లక్షల వరకు అప్పు బీమా కల్పించనుంది. బ్యాంకులు ఇచ్చే రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని వివిధ రకాల ఆదాయాభివృద్ధి కార్యక్రమాలతో ఆర్థికంగా ఎదగాలని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు రాబోతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి తొలి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 20న ప్రారంభోత్సవం జరగనుంది. మహిళా సంఘాల నిర్వహణలో ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి. కుకింగ్, క్యాంటీన్ నిర్వహణపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని సీఎస్ శాంతికుమార్ తెలిపారు. అన్న క్యాంటీన్ల పేర్లతో కేరళలో, అలాగే దీదీకా రసోయ్ పేరుతో బెంగాల్లో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు వివరించారు. 2 ఏళ్లలో 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎస్ వెల్లడించారు. ఈ క్యాంటీన్ల నిర్వహణపై గ్రామ సమాఖ్య సంఘాలకు శిక్షణ ఇచ్చి వాటికి అప్పగించనున్నట్లు తెలిపారు.
పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారి ఉపాధికి భంగం కలగకుండా పోడు భూముల రక్షణ కృషి చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అలాగే పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు అటవీ శాఖ అధికారులకు ఎలాంటి హాని తలపెట్టొద్దని, క్రమశిక్షణ చర్యలకు గురి కావద్దని మంత్రి కొండా సురేఖ సూచించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోడు రైతుల హక్కులను కాపాడడంలోనూ, అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతోందన్నారు మంత్రి కొండా సురేఖ. ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మరో స్మాల్ బ్రేక్ తీసుకుంది. గడిచిన 5 ఏళ్లలో ఏపీలో అరాచక పాలన సాగిందన్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రికి రాతపూర్వక ఫిర్యాదు చేస్తానన్నారు. రాష్ట్రంలో లిక్కర్ పాలసీ, మైనింగ్ కార్పొరేషన్లో భారీ అవినీతి జరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు. డెప్యుటేషన్పై వచ్చిన పలువురు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వాళ్లందరిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తానన్నారు సీఎం రమేష్. భవిష్యత్తులో ఏకాభిప్రాయంతో కూటమి ముందుకు వెళుతుందన్నారు. వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కూటమిలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో వారిని చేర్చుకునేదే లేదన్నారు సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూశాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది. విజయవాడలోని గన్నవరం నుండి ముంబైకు విమాన సర్వీసును ప్రారంభించారు ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని. ముంబైకు కనెక్టివిటీ ద్వారా ప్రయాణికులకు సులువుగా ఉంటుందన్నారు ఎంపీ బాలశౌరి. క్యాపిటల్కి కావాల్సిన అన్ని సర్వీసులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఫ్లైట్లు రావడానికి కృషి చేస్తామన్నారు. వ్యాపార వర్గాలకు ముంబై సర్వీస్ ఉపయోగపడుతుందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. అనుకుంటాం మనం ఇక్కడి నుంచి, విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్యాసింజర్స్కి కనెక్టింగ్ ఫ్లైట్స్, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం ముంబై ద్వారా అనేక ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఆఫ్రికా దేశాలకు కానీ, గల్ఫ్ దేశాలకు కానీ, అలాగే అమెరికాకు కానీ, యూరప్ కానీ వెళ్ళేటువంటి ఫ్లైట్స్కి ఈ ఫ్లైటు చక్కటి కనెక్టివిటీ ఉన్నటువంటి ఫ్లైట్. తద్వారా వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేయడానికి, లగేజ్ కూడా ఇబ్బందులు పడకుండా ట్రాన్స్ఫర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. గత వైసీపీ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. 5 ఏళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఏపీలో గంజాయిని విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని అంశాలపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతానని హోంమంత్రి అనిత తెలిపారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. నరసింహస్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడికి అనుకున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ, మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తోందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రోజురోజుకి ప్రభుత్వాస్తులు తరిగిపోతున్నాయని, మంత్రుల ఆస్తులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఒకవైపున దివాలా తీస్తే, ఒకవైపున దయనీయమైనటువంటి స్థితిలో ఉంటే, సంక్షేమం పేరు మీద అధికారంలోకి వచ్చి
వాటాల కోసం కోటాల కొరకు కప్పం చెల్లించడం కొరకు ఈ కాంట్రాక్టర్ల యొక్క బకాయి బిల్లులను అడ్వాన్సులు చెల్లించడం వల్ల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, దయనీయంగా మారుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. అదనపు వనరులు అంటే స్థిరాస్తులని అమ్మటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితికి మరింతగా కూడా దిగజారే ప్రమాదం ఉందని చెప్పని పేర్కొంటా ఉన్నాం. పథకాల్ని భూతగాదాల ఘర్షణలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. పట్టపగలే అంతా చూస్తుండగానే కర్రలతో కొట్టి చంపారు దాయాదులు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో జరిగిన ఈ హత్య కేసులో పోలీసులు 7గురిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణను సీరియస్గా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆదేశించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తం 7గురిపై కేసు నమోదు చేయగా అందులో 5గురిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. అయితే A1 నిందితుడు చిన్న వెంకటప్పకు తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక A3 సంజీవ పరారీలో ఉన్నాడు. మెంబర్స్ కాకుండా మనం వీడియో చూసి ఇంకా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో తీసుకువస్తాం. మనం ఇప్పటికీ ఆ 7 మెంబర్స్లో ఒకరు ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది, ఒకరు ఎబ్స్కాండింగ్ ఉన్నారు. మెయిన్ అయిన వ్యక్తి సంజీవ్, తర్వాత వెంకటప్ప, శ్రీను, కిష్టప్ప కొట్లాడు వాళ్ళు మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. జ్యుడిషియల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన వదినమ్మ సురేఖ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంపోర్టెడ్ పెన్ పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇచ్చారు ఆమె. సురేఖ ఇచ్చిన గిఫ్ట్ ను చూపిస్తూ మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ తో పాటు జనసేన అభ్యర్థులంతా ఘన విజయం సాధించారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఏర్పడ్డ కూటమిలో జనసేన కూడా భాగస్వామ్యమైంది. ఏపీలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో పవన్ ను డిప్యూటీ సీఎం పదవి వరించింది. దీంతో చిరంజీవి భార్య సురేఖ మరిది పవన్ కు ఖరీదైన గిఫ్ట్ బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కు పెన్ ఇవ్వడంతో పాటు చిరంజీవి దంపతులు బెస్ట్ విషెస్ చెప్పారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తామని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇట్లు మీ వదినమ్మ అన్నయ్య అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పెన్ను ఖరీదు లక్షల్లో ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల వెలువడిన ఏపీ ఎన్నికల్లో జనసేన కూటమి భారీ విజయం సాధించడంతో స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి అన్న వదినల ఆశీర్వాదం తీసుకున్నారు పవన్. అన్నదమ్ముల మధ్య అనుబంధాలని, కుటుంబ సభ్యుల ఆప్యాయతను ప్రధాని మోడీ సైతం గుర్తు చేశారు. పవన్ ప్రమాణ స్వీకారంలోనూ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించడానికి వీలు లేదని టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వస్తారని తెలిసిన టీడీపీ కార్యకర్తలు ఆయన అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. దీంతో పొంగనూరులో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించారు. ధర్నాకు సైతం దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ నేతలను చెదరగొట్టేందుకు యత్నించారు. దీంతో గొడవ కాస్త సద్దుమణిగింది. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన ముగించుకుని తిరిగి ఇండియాకు చేరుకున్నారు. G7 దేశాల సదస్సులో పాల్గొనడానికి ఈ నెల 13న ఇటలీకి చేరుకున్న మోడీ 3 రోజుల పర్యటన అనంతరం ఇండియాకు వచ్చారు. ఇక అపూలియాలో జరిగిన G7 దేశాల సమ్మిట్ చాలా అద్భుతంగా అనిపించిందని ప్రధాని మోడీ అన్నారు. పర్యటన సందర్భంగా ఆయా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దేశాధినేతలతో వివిధ అంశాలపై చర్చించారని మోడీ పేర్కొన్నారు. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రతిభావంతమైన పరిష్కారాలను రూపొందించడం, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం మా లక్ష్యం అన్నారు మోడీ. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం సాధారణమైన ఆతిథ్యానికి ధన్యవాదాలని మోడీ ట్వీట్ చేశారు.